మెగాస్టార్ చిరంజీవి ఆ పేరుకి అభిమానులు ఎందరో. అభిమానుల లిస్టు చెప్పాలంటే రోజులు, నెలలు, సంవత్సరాలు సరిపోవు. చిరంజీవిపై ఉన్న ప్రేమతో అభిమానులు నిర్వహించే సేవా కార్యక్రమాలు కోకొల్లలు. అలాంటి అభిమానుల్లో ఒకరు ఖమ్మం జిల్లా వాసి హరికృష్ణ. చిరంజీవిపై ఉన్న ప్రేమను మనతో పంచుకోవడానికి ఈరోజు ఆయన మన స్టూడియోలో ఉన్నారు. మరిన్ని వివరాలు ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. మీరు చిరంజీవి గారి అభిమానిగా ఎప్పుడయ్యారు, ఎలా అయ్యారు? 4th క్లాస్లో ఉన్నప్పుడు చిరంజీవి గారికి అభిమాని అయ్యాను. మా మిత్ర బృందంలో ఒక మిత్రుడు వచ్చి మీరు ఎవరికి అభిమాని అని అడిగినప్పుడు నేను చిరు అభిమాని అని చెప్పి అలా కాల్ రేసినప్పుడు అలా అయ్యాను. చిరంజీవి అంచెలంచెలుగా ఎదిగిన తర్వాత, మెగాస్టార్గా ఎదిగిన తర్వాత అభిమానులు పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అలాంటి సేవా కార్యక్రమాలలో రక్తదానం ఒకటి. రక్తదానం మీరు కూడా చేశారా? అసలు ఎంతమందితో చేయించారు? రక్తదాతగా సుమారుగా నేను వచ్చేసి 180 సార్లు చేశాను. మా తోటి వారి చేత దాదాపుగా 500 మంది చేత చేయించడం జరిగింది. మెగా అభిమానిగా మీరు రక్తదానాలు ఇవన్నీ చేశారు కదా, మెగా అభిమానిగా ఇవన్నీ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేసినందుకు మీకు వచ్చిన అవార్డులు ఏమిటి అసలు? చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ నుంచి అత్యధిక సార్లు రక్తదాతగా నా పేరిటే రికార్డు ఉంది. నేను వచ్చేసి చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ నుంచి 5 సార్లు ఉత్తమ రక్తదాతగా, మన తెలంగాణ ప్రభుత్వం నుంచి ఒకసారి, మొత్తం 6 సార్లు అవార్డులు అందుకోవడం జరిగింది. ఇప్పుడు రక్తదానం చేసి ఇన్ని అవార్డులు అందుకున్నారు కదా, ఈ రక్తదానం అన్ని సేవా కార్యక్రమాల కింద వస్తాయి, మెగాస్టార్ సేవా కార్యక్రమాల కింద. ఈ సేవా కార్యక్రమాలకు గాను మీరు అందుకున్న బిరుదులు ఏంటి? మన ఖమ్మం జిల్లాలో వాకర్స్ క్లబ్ అసోసియేషన్ వారి నుంచి లోకల్ ఎమ్మెల్యే గారు అజయ్ గారి చేతుల మీదుగా నేను చేసినటువంటి అడ్వెంచర్స్ మొత్తాన్ని కలిపి సత్కారం చేసేటువంటి సభలో మా వాకర్స్ క్లబ్ నుండి ఫ్యాన్స్ సార్ అనేటువంటి ఒక బిరుదుని నాకు ప్రదానం చేయడం జరిగింది. చేసి అత్యధిక సార్లు రక్తదాతగా మన తెలుగు రాష్ట్రాల్లోనే హైయెస్ట్ అవుట్ స్టాండింగ్ బ్లడ్ డోనర్గా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించడం జరిగింది. అలాగనే లాంగ్ రన్నర్గా ఖమ్మం నుంచి మన పాలంచు వరకు 100 కిలోమీటర్స్ పరిగెత్తి ఆ యొక్క తెలంగాణ అంటే తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించడం జరిగింది. అలాగనే రైటర్గా, రచయితగా 5678 సూక్తులను రాసి అభిమానవాదమే రాయడం జరిగింది. ఈ సూక్తులని రాసి వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అండ్ భారత్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించడం జరిగింది. ఇవి నా రికార్డులు మెగా అభిమానిగా. ఓకే, మీరు ఒక మాట ఇప్పుడు రచయిత అన్నారు. రచయితగా మీరు చిరంజీవి గారి పేరునే కలం పేరుగా మీరు మార్చుకున్నారు రచయితగా. ఈ కలం పేరుగా మార్చుకున్న తర్వాత ఎలాంటి రచన చేశారు? నేను అభిమాన బంధం మీద వచ్చేసి 4 పుస్తకాలు రాయటం జరిగిందండి. ఆ పుస్తకాలు వచ్చేసి ఒకటి ఫ్యాన్స్తో ఫ్యాను, రెండవది నీ అభిమానమే నీ బలం, మూడవది అభిమాన ప్రస్థానం, 4వ పుస్తకం వచ్చేసి చిరంజీవి అభిమానుల అభిమాన సందేశం అనేటువంటి ఒక 4 పుస్తకాలు రాయడం జరిగింది. వీటిని ఆవిష్కరింపజేయడం కూడా మెగా హీరోల చేతుల మీద ఆవిష్కరింపజేయడం జరిగింది. అవి కాకుండా, ఈ పుస్తక రచనలు కాకుండా చిరంజీవి గారి కోసం ఒక కథను రాసి దాన్ని మా రైటర్స్ అసోసియేషన్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది. ఇవి కాకుండా తెలుగు సినీ వీక్లీ అండ్ మ్యాగజైన్స్ కలిపి ఒక 3 ఆర్టికల్స్ రాయడం జరిగింది. అలాగే అభిమానవాదం మీద కొంత భావజాలను అందిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో కొన్ని కొటేషన్స్ రాయటం కూడా జరిగింది. మెగా అభిమానిగా చిరంజీవి గారి కలం పేరు పెట్టుకొని నా యొక్క రచనలు ఇవి చేయడం జరిగింది. ఇవన్నీ చేస్తున్నారు కదా, ఇవన్నీ కార్యక్రమాలు ఇవన్నీ చేస్తున్నారు కదా, అయితే మీకు చిరంజీవి గారు ఉన్న మొక్కుతోని చిరంజీవి గారిని ఎప్పుడు కలిశారు, ఎన్నిసార్లు కలిశారు, ఎలా కలిశారు? అసలు చిరంజీవి గారు కలిశారా లేదా? ఇంతవరకు కలిశాను. చిరంజీవి గారిని నేను దాదాపుగా గుంపులో గోవిందంగా అయితే చాలాసార్లు కలిశాను. ప్రత్యేకించి అయితే మాత్రం ఒక 5-6 టైమ్స్ కలవడం జరిగింది. మొట్టమొదటిసారి అయితే మాత్రం హైదరాబాద్ నగరంలో బంజారా హిల్స్లో హోటల్ భాస్కర ప్యాలెస్లో చూడాలన్నటువంటి షూటింగ్ స్పాట్లో ఆయన లంచ్కి వెళ్తున్న టైంలో అభిమానులందరినీ కలపడం జరిగింది. అక్కడ అందులో నేను కూడా ఒకటిగా చిరంజీవి గారిని కలవడం జరిగింది. ఆ తర్వాత మొట్టమొదటిసారి కలిసి మాట్లాడింది మాత్రం 2001లో గీతా ఆర్ట్స్ కార్యాలయంలో. అప్పుడు రక్తదానం చేసేటువంటి రక్తదాతల కోసం గేట్వే ఆఫ్ ది ప్రోగ్రామ్ ఒకటి నిర్వహించేవారు. అక్కడ చిరంజీవి గారిని మేము రెగ్యులర్గా కలవడం జరిగింది, ఆయనతో మాట్లాడడం జరిగింది. తొలిసారి ఫోటో దిగింది కూడా అప్పుడే, చూసింది మాత్రం 98లో చూడటం జరిగింది. ఓకే, మీరు చేసిన కార్యక్రమాలకి మెగా అభిమానిగా మీకు అందిన ప్రశంసలు ఏంటి? మొత్తం ప్రశంసలు వచ్చేసి చిరంజీవి గారు కానీ రామచంద్ర గారి వారి యొక్క జన్మదిన వేడుకలప్పుడు మా ఖమ్మం జిల్లా నగరంలో వచ్చేసి రక్తదాన శిబిరాలు నిర్వహిస్తుంటాం. వీటికి గుర్తింపునిస్తూ చిరంజీవి గారు, రామచంద్ర గారు వారి యొక్క గుర్తింపునిస్తూ వారు హైదరాబాద్ నగరం పిలిపించుకొని మాకు అంటే ప్రశంసాపూర్వకమైనటువంటి అప్రిసియేషన్ సర్టిఫికెట్స్ ప్రదానం చేయడం జరిగింది. వీటితో పాటుగా మా యొక్క అఖిల భారత చిరంజీవిత ప్రధాన కార్యదర్శి స్వామినాయుడు గారు ఒకానొక సందర్భంలో ప్రజారాజ్యం పార్టీ కార్యాలయంలో
మా పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి వాసిరెడ్డి పద్మ గారితో నా గురించి చెబుతూ తెలంగాణలోనే బిగ్గెస్ట్ ఫ్యాన్ అండి హరికృష్ణ గారు అని చెప్పి చెప్పడం జరిగింది. వీటితో పాటుగా మా యొక్క లోకల్ ఎమ్మెల్యే అజయ్ కుమార్ గారు నేను చేసినటువంటి అడ్వెంచర్స్ మొత్తాన్ని ఆయన చూసి వాళ్ళ యొక్క మమత హాస్పిటల్కు నన్ను బ్రాండ్ అంబాసిడర్గా త్వరలో ప్రకటిస్తా అని చెప్పి ఒక హామీని ఇవ్వడం జరిగింది. మెగా అభిమానిగా నేను పొందినటువంటి ప్రశంసలు ఇవి. అభిమానిగా ఈ ప్రశంసలతో పాటు మీరు ఏమైనా పథకాలు సాధించారా? పథకాలు అంటే మన అభిమానవాదం మీద కొంత భావజాలను అందించాలనే ఉద్దేశంతో నేను 5678 సూక్తులు రాయటం జరిగింది. దీనికి గాను వండర్ బుక్ వారు అదేవిధంగా భారత్ వరల్డ్ బుక్స్ వారు హైదరాబాద్ రవీంద్ర భారతి పిలిపించుకొని నాకు 2 గోల్డ్ మెడల్స్ని ప్రదానం చేయడం జరిగింది. చిరంజీవి గారిని మీరు ఎన్నోసార్లు కలిసారని చెప్తున్నారు. మీరు కలిసినప్పుడు మీపై ఆయన ప్రభావం ఎలా ఉండేది? చిరంజీవి గారి ప్రభావం వచ్చేసి నా మీద చాలానే ఉంది. మా అమ్మ 18 ఇయర్స్ ఏజ్ అప్పుడు ఏదైనా పాల ప్యాకెట్ తేపోరా అని బజార్కి పంపిస్తే నేను తెచ్చుకోపోమని చెప్పి అనేవాడిని. కానీ చిరంజీవి గారు పిలిపిస్తే ఖమ్మం నుంచి హైదరాబాద్ వరకు వెళ్ళి రక్తదానం చేయడం జరిగేది. అలాగే మా ఇంటి పక్కన వాళ్ళు ఫంక్షన్ పిలిస్తే మొహమాటం కొద్దీ వెళ్ళేవాడిని కాదు. కానీ చిరంజీవి గారు వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్లు అవి ఏవైనా సరే, అది ఆడియో ఫంక్షనా, ఫోటో సెషనా, లేదా షూటింగ్ ప్రారంభోత్సవమా, లేకపోతే చిరంజీవి గారు సంబంధించిన ఒక మీటింగ్ ఏదైనా కానీ నేను ఒక్కడే కాకుండా ఒక టీమ్గా కొంతమంది ఫ్యాన్స్ని వేసుకొని ఖమ్మం నుంచి హైదరాబాద్ వరకు వెళ్ళేవాడిని అనమాట. అదేవిధంగా నేను నా జీవితంలో నాకు అక్క తమ్ముడే కానీ అన్నయ్య లేరు. చిరంజీవి గారిలో నేను ఒక అన్నయ్యని చూసుకునేటువంటి వాడిని. అంటే ఈ విధంగా చిరంజీవి గారు అభిమానం నా మీద విపరీతంగా ఉండేది. రచయితగా రచించిన అభిమాన బంధంలో ఏ విధమైన సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు మీరు? అభిమాన బంధం మీద వచ్చేసి నేను అభిమానవాద సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. మీరు రచించిన రచనపై ఈ సభ్య సమాజంలో దాని ప్రభావం ఏ విధంగా ఉందనుకుంటున్నారు? అంటే అభిమానవాదం మీద నేను ప్రతిపాదించినటువంటి ఈ అభిమానవాద సిద్ధాంతం అనేది ఏ వ్యక్తికైనా, ఏ వ్యవస్థకైనా, ఏ కాలానికైనా, ఏ తరానికైనా వచ్చే అవసరం, ఉండిచ్చే అవసరం. ఎందుకంటే ఇప్పుడు దురాభిమానం అనేది ఉండబట్టే కదా మన పుల్వామా సంఘటన అనేది జరిగింది. ఆ దురాభిమానం అనేది 2 దేశాల మధ్య చిచ్చుపెట్టింది. 2 దేశాల మధ్య యుద్ధానికి ఒక కారణమైంది. అంటే దురాభిమానం అనేది ఉండటానికి వీల్లేదు. దురాభిమానమే లేని, అభిమానమే లేని సమాజ నిర్మాణం కోసం ఈ యొక్క అభిమానవాద సిద్ధాంతం అనేది అత్యవసరం. కుల, మత, ప్రాంత, భాష దురాభిమానాలతో కొట్టుకు చేస్తున్న మన సభ్య సమాజానికి ఈ యొక్క అభిమానవాద సిద్ధాంతం అనేది ఎంతైనా అవసరం ఉంది. మీరు చిరంజీవిని ఇంతలా ఆరాధిస్తున్నారు. చిరంజీవి గారికి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటున్నారా? గతంలో చిరంజీవి గారిని ప్రజారాజ్యం పార్టీలో కలవటం జరిగింది, ప్రజారాజ్యం పార్టీ ఆఫీస్లో కలవటం జరిగింది. ఆయన యొక్క జన్మదినం ఫ్యాన్స్ డేగా ఉండాలని చెప్పి నేను ఆయనకు ఒక సూచన చేయడం జరిగింది. దాంతోపాటుగా ఖమ్మం నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేసి మన యొక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సెక్రటరియేట్లో అప్పుడు చీఫ్ సెక్రటరీగా మోహన్ కందా గారు ఉండేవారు. నేను వెళ్ళే సమయానికి ఆయన లేకుండా ఆయన కింద ఉన్నటువంటి ఐఏఎస్ ఉంటే ఆయనకు ఒక వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. అయితే చిరంజీవి గారికి ఫ్యాన్స్ డేగా మీ జన్మదినం ఉండాలి సార్ అన్నప్పుడు ఆయన చాలా సంతోషం వ్యక్తం చేశారు. అయితే అది మొదట్లో అలా ఆలోచన చేస్తే కానీ ఇప్పుడు ఏమనిపిస్తుందంటే చిరంజీవి గారు ఒక హీరో, ఆయన జన్మదినాన్ని ఫ్యాన్స్ డే ఉండటం కరెక్ట్ కాదు, హీరోస్ డే ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో చిరంజీవి గారి యొక్క బర్త్డే హీరోస్ డే జరపబడాలి. ఎందుకంటే ఆయన ఒక పిలుపునిస్తే లక్షలాది మంది అభిమానులు రక్తదానం చేశారు. అలాంటి వ్యక్తి మనకి భూప్రపంచంలో చాలా తక్కువ మంది రేరుగుంటారు. ఆయన రియల్ హీరో కాదు, ఒక రియల్ హీరో. కాబట్టి ఆయన యొక్క జన్మదినాన్ని హీరోస్ దగ్గర జరపబడాలనేటువంటి ఉద్దేశంతో ఒక లామినేషన్ రూపంలో ఒక విజ్ఞాపన పత్రాన్ని తయారు చేసి చిరంజీవి నాకు సినిమా రైటర్గా అవకాశం ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయనకు ఒక గిఫ్ట్ ఇవ్వాలనే ఆలోచన నాలో ఉంది. అన్నయ్య అపార్ట్మెంట్ దొరికితే తప్పకుండా నేను ఒక గిఫ్ట్గా హీరోస్ డే ఉండాలని చెప్పి ఒక విజ్ఞాపన పత్రాన్ని లామినేషన్ రూపంలో ఇవ్వాలని ఆలోచన చేయడం జరిగింది. చిరంజీవి గారు సినిమాల తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లోకి వచ్చి ప్రజారాజ్యం అనే పార్టీని స్థాపించారు. ఆ ప్రజారాజ్యం పార్టీల స్థాపనలో మీరు కార్యకర్తగా పనిచేశారా, లేకపోతే మీకు ఎలాంటి గుర్తింపు అందింది? మీరు ఏదైనా పదవులు అధిష్ఠించారా పార్టీలో? చిరంజీవి గారి అభిమానిగా నేను ఎప్పుడు కూడా ఈ పదవులని పొందటం, లేకపోతే ఎవరి మీద అధికారం చెలాయించాలని చెప్పి అలాంటి వాటిని కోరుకోవటం ఎప్పుడు జరగలేదు. నాకు తెలిసిందల్లా అభిమానం చూపించడం వరకే. కాకపోతే నేను చేసేటువంటి సేవలకి ప్రజారాజ్యం పార్టీ వాళ్ళు నాకు మన ఖమ్మం నగరం ఇప్పుడు కార్పొరేషన్ ఉంది, అప్పట్లో వచ్చేసి మున్సిపాలిటీ ఉండేది, వార్డు స్థాయి కన్వీనర్గా నిర్వహించారు. వార్డు స్థాయి కన్వీనర్గా నాకు నియమించారు. దాంతోపాటుగా ఈ మధ్యకాలంలో మన ఖమ్మం జిల్లాకు వచ్చేసి మెగా ఫ్యామిలీ హాల్ హీరోస్ ఫ్యాన్స్ అసోసియేషన్ అని చెప్పి ఒకటి ఏర్పాటు చేశారు. దాంట్లో నన్ను వైస్ ప్రెసిడెంట్గా నియమించడం జరిగింది. ఇవి కాకుండా నేను అంటే వారిని నియమించడం అని కాకుండా స్వతహాగా నేను చదువుకునే రోజుల్లో స్టూడెంట్గా ఉన్నప్పుడు CSO చిరంజీవి స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ అని చెప్పి ఒక
ఆర్గనైజేషన్ స్థాపించడం జరిగింది. చిరంజీవి గారు రాజకీయాలకు వచ్చేటప్పుడు CRAS చిరంజీవి రాజకీయ ఆహ్వాన సంఘం అనేటువంటిది ఒకటి స్థాపించడం జరిగింది. అలాగనే నేను మరి పవన్ కళ్యాణ్ గారికి బాగా క్రేజ్ వస్తున్నటువంటి ఖుషీ టైంలో చిరంజీవి గారి ఫ్యాన్స్ని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని కలిపి సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు చేయాలనే ఉద్దేశంతో నేను MBSWRA అంటే మెగా బ్రదర్స్ సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ అని చెప్పి ఒక సంఘాన్ని స్థాపించడం జరిగింది. ఈ మధ్య కాలంలో మనజీవి రామయ్య గారు లాంటి సెలబ్రిటీని సన్మానించడం కోసం కూడా నేను చిరంజీవి అభిమాన సమాజం అని చెప్పి ఒక సంఘాన్ని స్థాపించడం జరిగింది. వీటితో పాటుగా మన CM PM ఇలాంటి వాళ్ళకు కూడా వాళ్ళ యొక్క జన్మదినాలు ఒక ప్రత్యేకమైన రోజులు జరపాలి అనే ఉద్దేశంతో నేను మెగా ఫ్యాన్స్ మిషన్ అని చెప్పి ఒక సంఘం పెట్టడం జరిగింది. వీటన్నిటికి కూడా నేను ఏదో రీసెంట్ చేయించడం ఆ సంఘాలని వాటికి అధ్యక్షుడిగా ఉండాలని చెప్పి అనుకోవటం ఇలాంటిది ఏమీ లేదు. కేవలం అభిమానంతో ఒక సంఘం పెట్టడం, ఒక ఫ్లెక్సీ కట్టడం, కార్యక్రమాలు చేయడమే కానీ అక్కడ నేను ఆ బిరుదులు పోస్టులకి ఎప్పుడు ఆశించే వ్యక్తిని కాదన్నమాట. మీరు రచయిత కనుక అసలు చిరంజీవి నటించే సినిమాకి కథ అందించాలని మీకు అసలు ఎందుకు అనిపించింది? నేను 1997 సంవత్సరంలో మన హిట్లర్ సినిమా చూస్తున్న సందర్భంలో ఎందుకో నాకు కూడా తెలియదు, అది ఒక యాదృచ్ఛికంగా చిరంజీవి గారికి సరైన కథ ఇంకా అంటే సరైనటువంటి కథ ఆయన హీరోగా దమ్మున్న వ్యక్తే, కానీ కథలో దమ్ము అనేది ఉండట్లేదు. చిరంజీవి గారు వేసే డ్యాన్సుల వల్ల, చిరంజీవి గారికి ఉన్న ఫాలోయింగ్ వల్ల ఈ సినిమాలు నడుస్తున్నాయేమో, దానికి కొంచెం స్టోరీలో దమ్ము అనేది యాడ్ అయితే ఇంకా అది పెద్ద హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి నేనెందుకు కథ రాయకూడదన్న ఆలోచన నాలో కలిగింది. అది ఆ రోజు నిర్ణయించుకున్న ఆలోచన ప్రకారంగా అప్పటి నుంచి చిరంజీవి గారిని నేను కలిసేందుకు నా యొక్క రచయిత నైపుణ్య ఆకాంక్షని అది మనసులో ఉంచుకొని ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు సాగడం జరుగుతుంది. ఓకే, మీరు చెప్పిన ప్రకారం అయితే హిట్లర్ అప్పుడు మీరు కథని ప్రారంభించారు. అది ఎప్పుడు ఆలోచన కుతూహలం మొదలైంది. ఎప్పుడు రాశారు మీరు? రాయటం అంటే ఇప్పుడు హిట్లర్ చూసిన సంవత్సరం నేను 97లో అనుకున్న నాలో కుతూహలం బయలుదేరినప్పటికీ నేను అప్పుడు విద్యార్థి దశలో ఉన్నా, చదువుకునే రోజుల్లో ఉన్నా. అయితే నేను వచ్చేసి ఆ కుతూహలాన్ని తగ్గట్టుగా నేనేం చేశాను అంటే హైదరాబాద్ వెళ్ళాను, అక్కడ కొన్ని రోజులు ఉన్నాను. కాకపోతే అక్కడ హైదరాబాద్లో ఇమ్మడలేకపోయాను. ఎందుకంటే మన సొంత ఇంట్లో ఉన్న సౌకర్యం కానీ మన సొంత ఊళ్ళో ఉన్న సంతోషంగా నాకు అక్కడ లభించలేదు. అంతేకాకుండా అక్కడ నా చదువు ఆగిపోతుందేమో ఈ సినిమా పిచ్చి వల్ల అని ఒక భయం వేసింది. దాంతోపాటుగా అక్కడ ఏమనిపించిందంటే నేను ఇంకా చిరంజీవి గారి కథ అందించాలంటే నేను సరిపోను, ఒక ఆత్మన్యూనత నాలో ఉండేది అప్పట్లో, ఇంకా నేను మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి నేను హైదరాబాద్ నుంచి ఖమ్మం నగరం వచ్చేసి 10th, ఇంటర్, డిగ్రీ, PG వరకు చదువుకొని తర్వాత చిరంజీవి గారి పార్టీ, చిరంజీవి గారి అభిమాన సంఘాల్లో చేరి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ చిరంజీవి గారి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీలో కూడా నేను ఒక 1 of the మెంబర్గా మమేకమై పనిచేస్తున్నాను. అదేవిధంగా చిరంజీవి గారి ఈ రాజకీయ ప్రస్థానంలో పడి 9.5 సంవత్సరాలు దాదాపుగా ఒక 5 నెలలు మినహాయిస్తే 5-6 నెలలు మినహాయిస్తే ఒక దశాబ్ద కాలం పాటు చిరంజీవి గారి సినిమాలు చేయలేదు. ఆయన నేను అలాగే నిరీక్షిస్తూ ఉండటం జరిగింది. తర్వాత రీఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా ఆయన సినిమాలు చేస్తున్నారు, కానీ చెప్పుకునే అవకాశం కోసం నేను ఎదురు చూడటం జరుగుతుంది. ఆయనకి కథ రాయటం అనేది అది నేను ఇంటర్ డిగ్రీ ఆ స్థాయిలో రాశాను. కుతూహలం బయలుదేరింది మాత్రం 97లో. తర్వాత 2011లో చిరంజీవి గారిని కలవటం జరిగింది. అందుకు వాసిరెడ్డి పద్మ గారని చెప్పి అప్పుడు PRP అధికార ప్రతినిధిగా ఉన్నారు, జ్యోతుల నెహ్రూ గారని చెప్పి PRP ఎమ్మెల్యేగా PRP సీనియర్ నాయకులు ఉన్నారు. వీరిద్దరి సమక్షంలో వారి యొక్క సహకారంతో చిరంజీవి గారిని వారి యొక్క సుగృహంలో కూడా కలవడం జరిగింది. చిరంజీవి గారు కూడా చాలా సానుకూలంగా స్పందించారు. కథని ఇలా తీసుకొని రావటం కదమ్మా, దీనికి ఒక రిజిస్ట్రేషన్ అనేది ఉండాలి అని చెప్పగానే నేను కూడా ఆయనకి ఇచ్చిన సలహాలో ఒక 1000 ఏలుగున బలాన్ని నింపింది. వెంటనే నేను వెళ్ళి ఇక తెలుగు సినీ రచయితల సంఘంలో దానికి మెంబర్గా జాయిన్ కావటం, ఆ కథను రిజిస్ట్రేషన్ చేయించుకోవటం, ఆ తర్వాత మా తెలుగు సినీ రచయితల సంఘంలో కొత్తగా చేరేటువంటి వర్ధమాన రచయితల కోసం మా యొక్క అధ్యక్షులు పోరచేరు గోపాలకృష్ణ గారు మాకు స్క్రీన్ ప్లే క్లాసులు నిర్వహించేవారు. ఆ క్లాసుల్లో కూడా పొందడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ చిరంజీవి గారు చెప్పుకున్న అవకాశం అనేది రీసెంట్ చేసిన తర్వాత ఆ కథ తీసుకొని వెళ్ళి చిరంజీవి గారు చూపిద్దాం అనుకునే టైం కల్లా కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేయడం జరిగింది. చిరంజీవి గారికి కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఆయన టూరిజం మినిస్టర్ పోస్టుగా పిలుపు రావడంతో ఆయన పర్యాటక శాఖ మంత్రిగా పనిచేయటం, సినిమాలు చేసేటువంటి ఆ ప్రపోజల్ ఆగిపోవడంతో నేను మళ్ళీ చిరంజీవి గారు చేరుకున్న అవకాశం నాకు ఈ రోజు వరకు కలగాలన్న ఉద్దేశంతోనే ఇలా సోషల్ మీడియా వేదికగా నేను ఈ రోజున ఇలా చెప్పుకోవడం జరుగుతుంది. 1997లో మీరు చిరంజీవికి తగ్గ కథలు లేవని మీరు కథ రూపొందించాలనుకున్నారు. తర్వాత కథ రూపొందించిన తర్వాత ఆయన పార్టీ పెట్టిన తర్వాత మళ్ళీ విలీనం చేయటం, మళ్ళీ మీరు కథ వినిపించాలన్న తర్వాత ఈ గ్యాప్లోనే ఈ పార్టీ వదిలేసిన తర్వాత ఆయన ఖైదీ 150 అని భారీ హిట్ అందుకున్నారు. తర్వాత సైరా నరసింహారెడ్డి అని భారీ బడ్జెట్ మూవీ. ఈ భారీ బడ్జెట్ భారీ హిట్ల మధ్య మీ కథని ఆయన ఆదరిస్తాడన్న నమ్మకం మీకుందా అసలు?
కథని ఆదరించకపోవడం చిరంజీవి గారు వింటేనే తెలిసిద్ది. అంటే చిరంజీవి గారుని నేను వెళ్ళి ఒకసారి కథని మీరు తీసుకోవాలని అడిగినప్పుడు ఆయన రీసెంట్ చేయించుకొని రావాలన్నప్పుడు నేను సరే సార్ అని చెప్పి రీసెంట్ చేయించుకోవడం జరిగింది. చిరంజీవి గారు ఒక జెంటిల్మెన్, ఒక మాట ఇస్తే తప్పే మనిషి కాదు. అయితే చిరంజీవి గారి తప్పు లేదు ఇందులో. నేను ఆయన దగ్గరికి మళ్ళీ కథను తీసుకొని వెళ్ళే అటువంటి స్థాయి నాకు లభించాలి. అంటే చిరంజీవి గారు పొలిటికల్గా బిజీ అయిపోయారు. తర్వాత ఆయన రీఎంట్రీ సినిమా వచ్చాక మళ్ళీ మాకు ఇదివరకు చిరంజీవి గారిని కలవాలంటే ప్రజారాజ్యం లాంటి ఒక పార్టీ ఆఫీస్ ఉండేది, ఒక వేదికలాగా. అందులో పార్టీ నాయకులు కూడా మాకు సహకరించేవాళ్ళు. ఇప్పుడు ఆ పార్టీ ఆఫీస్ లేక, విలీనం చేసిన తర్వాత పార్టీ నాయకులు లేక చిరంజీవి గారు లాంటి వాళ్ళని కలవాలంటే మాకు అదొక అసాధ్యంగా మిగిలిపోయింది. అందువల్ల మామూలుగా ఫ్యాన్స్ నాయకులు ఉంటారు, చిరంజీవి గారితో ఓ ఆటోగ్రాఫ్ తీసుకోవాలి, లేకపోతే ఓ ఫోటో దిగాలి, లేకపోతే ఒక నమస్కారం పెట్టుకోవాలంటే ఫ్యాన్స్ నాయకులు కలుపుతారు. కానీ ఈ రైటర్ అవ్వడం అనేది నా పర్సనల్ గోల్, వ్యక్తిగత లక్ష్యం. ఈ వ్యక్తిగత లక్ష్యానికి ఎవరో ఒకరు రికమెండ్ చేస్తే తప్ప చిరంజీవి గారి దగ్గరికి మాలాంటి సాధారణ నాయకులకి కొంచెం కష్టతరమైన పనే. అందువల్ల ఆలస్యం అయిపోయింది. అయితే చిరంజీవి గారు ఈ రీఎంట్రీలో మొన్న ఖైదీ నెంబర్ 150 చేశారు. అది ఏంటి సినిమా? రీమేక్. పక్క రాష్ట్రంలో ఇటీవల సినిమాని ఇక్కడ చేశారు. స్ట్రైట్ స్టోరీతో చిరంజీవి గారు వస్తే మరింత బాగుంటుంది. అయితే చిరంజీవి గారికి నేను చిరంజీవి గారి నుంచి ఎలాంటి సినిమా వస్తే బాగుంటుంది అనుకుంటే, అంతర్జాతీయ సమాజాన్ని అంతర్జాతీయ సమాజాన్ని ఆకట్టుకునేలాగిన, అంతర్జాతీయ సమాజం అంతా కూడా ముచ్చటపడేలాగిన, ఇష్టపడేలాగిన ఒక జాతీయ స్థాయి చిత్రం చేస్తే బాగుంటుంది. ఒక జాతి యావత్తును ఒక ఉత్తేజపరిచేలాగిన, జాతి యావత్తుకు ఒక సందేశం ఇచ్చేలాగిన, జాతి యావత్తులో ఒక చైతన్యత నింపేలాగిన ఒక యూనివర్సల్ సబ్జెక్టుతో చిరంజీవి గారి సినిమా చేస్తే చూడాలని ఉంది. అందులో భాగంగానే నేను ఆ తరహాలను కథను తయారు చేసుకోవడం జరిగింది. మీరు రచించిన కథకి, మీ కథలో చిరంజీవి నటించే స్థాయి మీ కథకి ఉందని మీరు నమ్ముతున్నారు? అసలు చిరంజీవి గారు నటించే స్థాయి అనేది ఉండబట్టే కదా ఇన్ని రోజులు ఎదురు చూసేది. స్థాయి ఉండబట్టే కదా నేను ఇన్ని రోజులు ఎదురు చూసేది. అయితే విషయం ఏంటంటే, కథలో స్థాయి ఉందా లేదా అనేది, ఇప్పుడు నా కథ నాకు కాకి ముద్దు అంటారు, నా కథ నాకు బాగానే ఉందనిపిస్తుంది. ఇప్పుడు ఒక డ్యాన్సర్ అనుకోండి, స్టేజ్ మీద డ్యాన్స్ చేస్తే బాగా చేస్తున్నా తెలిసిపోయింది. ఒక జనరల్గా ఒక సింగర్ అనుకోండి, పాట పాడితే తెలిసిపోయింది. కథ అనేది ఏంది, ఎవరికైనా చెప్పుకుంటేనే అది బాగుందా లేదని అవతల వ్యక్తులు తెలిసింది. మరి కథ అని చెప్తే లీక్ అయిపోయింది, అది లీక్ చేయలేము. చిరంజీవి గారు లాంటి పెద్ద స్టార్కి ఒక కథ రాసినప్పుడు దాన్ని లీక్ చేస్తే మళ్ళీ నాకే ప్రాబ్లం. కాబట్టి చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటే ఆ స్థాయి ఉందా లేదనేది ఆయన దగ్గరే బయటపడిద్ది. కాబట్టి చిరంజీవి గారు చెప్పుకునే అవకాశం ఇస్తే నాకున్న అవగాహనలో ఆ స్థాయి ఉంది, ఉండబట్టే ఇన్ని రోజులు చేరు చేస్తున్నా. ఆ కథని, నేను రాసుకున్న కథకి చిరంజీవి గారు మాత్రమే చేయగలిగేటువంటి కథ అనేది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. మీరు ఈ కథకి స్థాయి ఉందనుకుంటున్నారు కదా, ఇప్పుడు ఒక రచయిత అయినా ఎవరైనా ఏదైనా గుర్తింపు పొందిన తర్వాతనే వారికి అవకాశాలు వస్తాయన్నది వాస్తవం. అది మీరు రచయితగా ఇంతకుముందు షార్ట్ ఫిలిమ్స్ కానీ దేనికన్నా కథను అందించడం కానీ జరిగిందా? అంటే నేను జనరల్గా ఏంటంటే ఒక రచయితగా కథను అందించట్లేదు. ఇక్కడ నేను చిరంజీవి గారు ఒక అభిమానిగా ఫీల్ అయ్యి రాసినటువంటి కథ. నేను నిజం చెప్పాలంటే ఒక రచయిత రాసిన కథ కాదు, ఇది ఒక అభిమాని రాసిన కథగానే దీన్ని ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉంది. విషయం ఏంటంటే, నాకు ఫిల్మ్ ఇండస్ట్రీలో చిరంజీవి గారి మీద అభిమానంతో ఒక కథని అందించాలనే ఆలోచన కలిగింది. అప్పటి నుంచి నేనేం చేశానంటే, నన్ను వేరే రకంగా రైటర్గా ప్రూవ్ చేసుకోవాలని చెప్పిన ఉద్దేశంతో ఏవేవో పుస్తకాలు రాయటం, చిరంజీవి గారికి సంబంధించినటువంటి ఆ వీక్లీస్కి, మ్యాగజైన్స్కి ఆర్టికల్స్ రాయటం, చిరంజీవి గారి యొక్క పుట్టినరోజు ఫ్యాన్స్ డే ఉండాలని చెప్పి కోరుకోవటం, చిరంజీవి గారి యొక్క ఆ ఫ్యాన్స్ని గుర్తించాలని చెప్పి ఖమ్మం నుంచి హైదరాబాద్ పాదయాత్ర చేయటం. రక్తదానం నేను ఎక్కువసార్లు చేసిన తర్వాత చాలామంది తెలుగు రాష్ట్రాల్లోనే ఇది రికార్డు, కానీ మరి నీకు ఏమైనా ప్రమాదం సోకే అవకాశం ఉందని చెప్పి ఒక అపోహలాగా చాలామంది అపోహపడుతుంటే, అలాంటి అపోహ ఉండొద్దని చెప్పి దాన్ని నేను ఖమ్మం నుంచి హైదరాబాద్ ఒకతోడు వరకు ఇట్లా 100 కిలోమీటర్స్ పరిగెత్తడం. అంటే నేను ఎంతసేపు చిరంజీవి గారికి సంబంధించిన కార్యక్రమాలను నిమగ్నమైన తప్పితే వేరే వాళ్ళ దగ్గర పనిచేయాలి, వేరే వాళ్ళకి కథలు అందించాలి, వేరే రకంగా వెళ్ళిపోవాలని ఆలోచన లేదు. చిరంజీవి గారికి మాత్రమే రాయాలనే కుతూహలం ఉంది నాకు. అది చిరంజీవి గారు అవకాశం ఇస్తే ఆయనకు మాత్రం అందించే కథ, ఇంకా వేరే ఎవరి దగ్గర రైటర్గా పనిచేయాలి, వేరేలాగా సెటిల్ అవ్వాలన్న ఆలోచన నాకు లేదు. చిరంజీవి గారికి మాత్రమే అందిస్తా ఫస్ట్, అంతే. అంతకుమించి వేరే వాళ్ళతో పనిచేయాలన్న ఆలోచన నాకు అసలుకే లేదు. కాబట్టి ఆ విధంగా ఎప్పుడు కూడా నేను ప్రయత్నించలేదు. అసలు ఓవరాల్గా చిరంజీవి గారి నుంచి మీరు ఎటువంటి అవకాశాన్ని కోరుకుంటున్నారు? నేను చిరంజీవి గారిని కలిసినప్పుడు, ఆయన సూచించినప్పుడు ఒక కథని రీసెంట్ చేయించుకోవడం జరిగింది. ఆయన కోసం నేను సిద్ధపరిచిన కథని ఆయనకి చెప్పుకునే అవకాశం నాకు కల్పించమని కోరుతున్నా. అది చిరంజీవి గారు పిలిపించి నాకు ఒక అపాయింట్మెంట్ ఇస్తే నా కథని చెప్పుకుంటా, ఆ కథలో విషయం ఉండి నాకు ఒక బాగుందమ్మా అని చెప్పి చిరంజీవి నాకు ఒక అవకాశం ఇస్తే సంతోషం. ఒకవేళ అవకాశం ఇవ్వకపోయినా కూడా నేను దాన్ని నేను వేరేలాగా భావించను. ఎందుకంటే నేను ఇంతకుముందు ఒక సినిమా కూడా పనిచేసి ప్రూవ్ చేసుకున్న వ్యక్తిని కాదు, కేవలం అభిమాన్ని. కాబట్టి ఆ కథని చిరంజీవి గారు చెప్పుకున్న తర్వాత
ఆ చెప్పుకునే క్రమంలో కథ నచ్చకపోయినా కానీ ఒక చిరంజీవి గారి యొక్క ఇంట్రడక్షను లేకపోతే ఆయన కోసం నేను సిద్ధపరచుకున్నటువంటి ఒక మెయిన్ రీజన్ డైలాగు ఏది నచ్చినా కానీ చిరంజీవి గారి సినిమాకు పనిచేసే అవకాశం నాకు లభించినట్లు అవుతుంది. అంటే ఈ కథకే కాదు, వేరే కథకి యాప్ట్ అయ్యేటువంటి ఏమైనా అంశాలు సన్నివేశాలు నచ్చితే చిరంజీవి గారు వాటికి యాడ్ చేసుకోవచ్చు వేరే కథకి. అప్పుడు నేను ఏమైతే చిరంజీవి గారు నాకు అవకాశం కల్పించినట్టయితే చిరంజీవి గారి సినిమా పనిచేసినట్టు నాకు ఒక సంతృప్తి దొరికినట్టు అవుతుంది. కథాంశం పైన మీకు ఇంత నమ్మకం ఉంది కదా, నమ్మకం ఉన్నప్పుడు దర్శకుల ద్వారా అయినా నిర్మాతల ద్వారా అయినా డైరెక్ట్గా చిరంజీవిని కలిసే ప్రయత్నం ఎందుకు చేయలేదు మీరు? అంటే ఇప్పుడు చిరంజీవి గారు లాంటి ఒక పెద్ద హీరో ఉండగా మీ ఆయనకు అభిమానులుగా ఉండగా అంటే వేరే దర్శకుల్ని వేరే నిర్మాతల్ని కలవటం అంటే అది మాకు జరగని పని. చిరంజీవి గారితో మాకున్న సాన్నిహిత్యం ఏంటంటే మేము రక్తదానం చేయటం, చిరంజీవి గారు రెగ్యులర్ కలవటం, ఆయన అభిమానుల్ని ప్రోత్సహించే వ్యక్తిగా, అభిమానులను ఆదరించేటువంటి వ్యక్తిగా ఆయన ఎప్పుడు పాజిటివ్గా ఉంటుంటారు. అయితే ఆయన్ని దృష్టిలో పెట్టుకొని చిరంజీవి గారిని ఎవరైనా చూస్తే ఆయన చిరంజీవి గారిలో ఒక మహత్వం ఉంటుంది. ఆయన చూడగానే ఎవరు ఏదో ఒకటి అయిపోతూ ఉంటారు, ఏదో ఒకటి అవ్వాలనుకుంటారు. ఒక డాన్సర్ అవుతారు, ఒకడేమో రైటర్ అవుతారు, ఇంకొకళ్ళేమో ఒక బ్లడ్ డోనర్ అవుతుంటారు, లేకపోతే ఇంకొకళ్ళేమో డైరెక్టర్ అవుతుంటారు. అట్లా నేను కూడా ఒక రైటర్ అవ్వాలని ఆలోచన నాకు కలిగింది ఆయన చూడగానే. కాబట్టి ఆయన చూడగానే రైటర్ అవ్వాలి కాబట్టి ఆయన సినిమాకి కథ రాయడం జరిగింది. కానీ వేరే నాకు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరు తెలిసిన ఎవరు తెలియదు. కానీ చిరంజీవి గారు దగ్గరికి వెళ్ళగానే ఆయన కథ బాగుందని చెప్పి ఓకే చెప్తే కావాల్సిన డైరెక్టర్, కావాల్సిన ప్రొడ్యూసర్లు మెగా కాంపౌండ్లు ఎప్పుడు రెడీగానే ఉంటారు. వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం మాకే ఉంది. మెగాస్టార్కి ఎంతటి ఈరాగ్మైనా కావచ్చు, ఈయనను బహిరంగంగా మీరు మీ కథలో నటించాలని అడుగుతున్నారు. అయితే మీలాంటి అభిమానులు ఎంతోమంది కథాంశాన్ని రెడీ చేస్తున్నారు, మీకు అవకాశం వస్తుందా అసలు? అంటే చిరంజీవి గారు అందరివాడు, అన్నయ్య చిరంజీవి గారు అందరివాడు. ఆయన ఎంతోమంది అభిమానులు అడుగుతుంటారు, వాళ్ళు అడగడంలో తప్పేం లేదు, అది ఎవరికి అభ్యంతరం కాదు కూడా. కాకపోతే మీకు ఎందుకు ఇవ్వాలంటే నేను కూడా ఆయన అభిమాన్నే కాబట్టి నేను ఇప్పుడు అమ్మాయి అయినా సరే అడిగితేనే అన్నం పెట్టిద్ది, అన్నయ్య అయినా అంతే. కాబట్టి అడగడం అనేది నా ధర్మం, ఇవ్వకపోవడం అనేది అన్నయ్య ఇష్టం, అందులో సమంజసం కాకపోవటం కంటే ఏముంది. అదేవిధంగా మెగా అభిమానం అంటే మీకు ఎందుకు అంత గౌరవం? మెగా అభిమానంలో సమాజ హితం అనేది దాగుంది. అభిమాన బంధానికి, అభిమానమైనటువంటి ఒక ఫ్యాన్స్కి ఒక గౌరవప్రదమైన స్థానాన్ని ఏర్పరిచింది మెగాభిమానమే. మెగాభిమానం అనేది పరోపకారానికి అంకితం అవుతుంది. అది నా దృష్టిలో అదొక దైవగుణంతో సమానం. ఇవ్వడంలోనే ఆనందాన్ని వెతుక్కున్నటువంటి మెగాభిమానం అది అభిమాన బంధానికి ఒక స్వర్ణయుగం లాంటిది అన్నమాట. అభిమాన బంధం అనేది మెగాభిమానం అనేది అసలు అభిమానానికి ఒక ప్లాట్ఫామ్, అది ఒక బ్రాండ్ అంబాసిడర్, ఒక గాడ్ ఫాదర్ లాంటిది. కాబట్టి మెగా అభిమానం అనేది అభిమాన బంధానికే ఒక వన్నె తీసుకొచ్చినటువంటిది. అది మెగా అభిమాన వనంలో అది ఒక ఆణిముత్యం, దానిది ఒక ప్రత్యేక స్థానం. అభిమాన బంధానికి మెగా అభిమానం అనేది ఒక ఆత్మగౌరవం లాంటిది అనమాట. కాబట్టి మెగా అభిమానం అనేది అభిమాన బంధాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవడంలో ముందుంది. మిగతా మానవ సమాజం అంతా అభిమాన బంధాన్ని దుర్వినియోగపరుచుకుంటుంటే ఒక మెగా అభిమానం మాత్రం అభిమాన బంధాన్ని పూర్తిగా సద్వినియోగపరుచుకుంటుంది. కాబట్టి మెగా అభిమానం అంటే దాని పట్ల నాకు విపరీతమైన గౌరవం, విపరీతమైన ఇష్టం. అదేవిధంగా ఇప్పుడు మన జనసేనాని పవన్ కళ్యాణ్ ముందుగా చిరంజీవి అభిమాని, తర్వాతనే హీరో. ఇప్పుడు చిరంజీవి గారు పార్టీ పెట్టి విఫలమయ్యారని చెప్పుకోవచ్చు ఒక విధంగా చెప్పాలంటే, విలీనం చేసిన తర్వాత. అదేవిధంగా జనసేన పార్టీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్థాపించారు. అయితే వీళ్ళిద్దరి మధ్య వ్యత్యాసాన్ని మీరు ఎలా పరిగణిస్తారు? ఇప్పుడు చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీని వైఫల్యం అంటే నేను ఒప్పుకోను. అది ఒక విలీనం జరిగింది. ప్రజారాజ్యం పార్టీ అనేది ఒక ప్రాంతీయ పార్టీ, ఒక చిన్న వేదిక. ఆయన సామాజిక న్యాయాన్ని సాధించడం కోసం కాంగ్రెస్ పార్టీ అంటే ఒక పెద్ద వేదికతో కలిస్తే బాగుంటుంది ఉద్దేశంతో విలీనం చేశారు. వైఫల్యం ఏం కాదు అది. అది కలిపిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కొన్ని తప్పిదాలు చేయటం వల్ల వాటికి కాంగ్రెస్ పార్టీ ఉన్న చిరంజీవి గారు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. అయితే ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీతో రావటం అనేది మాకు శుభపరిణామం. ఇప్పుడు ప్రజారాజ్యం పార్టీ లేని లోటుని ఈ జనసేన పార్టీ అనేది తీరుస్తుందని చెప్పి ఆ మెగా అభిమానులకు మేము భావిస్తున్నాం. అయితే మెగాస్టార్ అంటే ఒక కొండంత అభిమానం, అదే పవర్ స్టార్ అంటే ఒక నిప్పంత చైతన్యం. వీరిద్దరూ ఫిల్మ్ స్టార్స్ కాదు, ఒక పవర్ సెంటర్స్ అనమాట. 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పడిపోతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చిరంజీవి గారు తన యొక్క 18 మంది ఎమ్మెల్యే చేత దాన్ని నిలబెట్టారు. కాబట్టి ఆయన ఫిల్మ్ స్టార్ కదా, ఒక పవర్ సెంటర్. అలాగనే పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి 2014లో అవిభాజ్య ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీని ఒక అధికారులు తీసుకురావడానికి ఆయన ఒక మేజర్ కారణం. చాలా కారణాలు ఉండొచ్చు తెలుగుదేశం అధికారులు రావడానికి, కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒక కారణం అనమాట. కాబట్టి పవర్ స్టార్ మెగాస్టార్ ఇద్దరు తెలుగు సినీ జగత్తులో వారు సూర్యచంద్రులు లాంటి వాళ్ళు. వారిద్దరు ఫిల్మ్ స్టార్స్ కాదు, ఒక పవర్ సెంటర్స్ అనమాట. మెగా అభిమానిగా
చిరంజీవి రాజకీయ జీవితంపై మీ కామెంటు, అదేవిధంగా చిరంజీవి గారి గురించి మీకు నచ్చిన 3 విషయాలు. చిరంజీవి గారి యొక్క రాజకీయ జీవితంపై నా యొక్క కామెంట్ ఏంటంటే, చిరంజీవి గారు ఆయన యొక్క చరిష్మా చూయించుకోవటానికి సరైనటువంటి సందర్భం కానీ సమయం కానీ ఆసన్నం కాల. ఇంకా ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ ఉండటం వల్ల రకరకాల భిన్నమైనటువంటి పరిస్థితులలో ఆయన వచ్చి రావటం జరిగింది. ఇప్పటికైనా మించిపోయింది లేదు, చిరంజీవి గారి పని అయిపోలేదు. తప్పకుండా చిరంజీవి గారికి ఒక సమయ సందర్భం వచ్చినప్పుడు ఆయన చరిష్మా ఆయన చూపిస్తారు. ఈలోగా ఆయన చిరంజీవి గారు తన యొక్క ఖాళీ అంటే రాజకీయాల స్తబ్దత నెలకొంది కాబట్టి ఆయన సినిమాలు చేస్తూ ఆయన పనులు ఆయన నిమగ్నమై ఉన్నారు. అంత మాత్రం చేత చిరంజీవి గారి పని అయిపోయిందని చెప్పి మనం భావించాల్సిన అవసరం ఏమీ లేదు. ఆయన ఒక అడుగు వెనక్కి వేశారంటే ఏదో ఇప్పుడు సింహం ఒక అడుగు వెనక్కి వేసిద్ది. ఎందుకు వేసిద్ది? ఓ 10 అడుగులు ముందుకేయటానికే. చిరంజీవి గారు కూడా అలానే మనం చిరంజీవి గారు అలానే భావించాలి. ఆయన తప్పకుండా ఏదో ఒక రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆంధ్రప్రదేశ్ని ఇంద్రప్రదేశ్గా మారుస్తారు. ఇక ఆయనలో నచ్చిన అంశాలంటే ఆయన స్వయం కృషితో పైకి రావటం, సామాజిక బాధ్యతని ఆయన సక్రమంగా నిర్వర్తించడం, ఆయన అభిమాన స్ఫూర్తిగాతో అందరి వాడికి ఉండటం అనేది ఆయన నాకు నచ్చిన అంశాలు. ఓకే, మీ నిజ జీవితంలో చిరంజీవి గారిని రియల్ హీరోగా ఎలా వివరణిస్తారు? మీరు లక్షలాది మంది అభిమానులు రక్తదానం చేశారు. ఆయన ఒక రియల్ హీరో కాదు, ఒక రియల్ హీరో. మనకు ప్రపంచ సినీ చరిత్రలో నటులు ఉన్నారు, మహానటులు ఉన్నారు, కానీ మానవత నటుడిగా ఎవరు లేరు. అది చిరంజీవి గారు మాత్రమే ఉన్నారు. అంతేకాకుండా మనకు క్లాస్ హీరో, మాస్ హీరో, ఫ్యామిలీ హీరో, అవార్డులు హీరోలు, రికార్డులు హీరో, రకరకాల హీరోలు ఉన్నారు. కానీ ఒక అభిమానుల హీరోగా చిరంజీవి గారు మాత్రమే ఉన్నారు. చిరంజీవి గారు రియల్ హీరో అంటే 2009లో కాంగ్రెస్ పార్టీ 2009లో ప్రజల చేత ఎన్నుకబడ్డ కాంగ్రెస్ పార్టీని పడిపోకుండా నిలబెట్టి తను ఫిల్మ్ స్టార్ కదా, ఒక పవర్ సెంటర్ అని చెప్పి నిరూపించుకున్నటువంటి ఒక నీతివంతమైనటువంటి రాజకీయ నేపథ్యం. రాష్ట్ర విభజనప్పుడు సీఎంగా చిరంజీవి గారిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా పనిచేయమని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం కోరినప్పుడు చిరంజీవి గారు నిర్ద్వందంగా తిరస్కరించినటువంటి ఒక నిస్వార్థ వ్యక్తిత్వం. తప్పకుండా చిరంజీవి గారు ఏదో ఒక రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు, ఆంధ్రప్రదేశ్గా మారుస్తారని చెప్పి లక్షలాది మంది మెగాభిమానులు ఎదురు చూస్తున్నటువంటి ఒక బలమైన నమ్మకం. అంతేకాకుండా అభిమానుల్ని రక్తదాతలుగా, నేత్రదాతలుగా, సామాజిక బాధ్యులుగా తీర్చిదిద్దినటువంటి ఒక రియల్ హీరోయిజం. అంతేకాకుండా అభిమానవాదం యొక్క గర్వకారణమైన, అభిమానవాదం యొక్క స్ఫూర్తి మంత్రం, అభిమానవాదం యొక్క గర్వకారణం, అభిమానవాదం యొక్క స్ఫూర్తి మంత్రం, అభిమాన యుగం యొక్క కీర్తి శిఖరం, అభిమాన లోకం యొక్క ఆత్మగౌరవం ఆయన. అంతేకాకుండా చిరంజీవి గారు మన ప్రపంచంలో ఏ వ్యక్తికి లేవు. ఒక 6 మాసపత్రికలు ఉన్నాయి. అలాంటి అరుదైనటువంటి ఘనత ఒక చిరంజీవి గారికి మాత్రమే ఉంది. కాబట్టి ఏ విధంగా చూసుకున్నా చిరంజీవి గారు ఒక రియల్ హీరో. అంతకుమించి రియల్ హీరో మనకి ఇప్పుడు ప్రపంచంలో చాలా రేర్గా కనిపిస్తుంటారు. ఇదంతా ఓకే, చిరంజీవి గారి మీద మీకున్న అభిమానం ఇదంతా ఓకే. అయితే అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అసలు ఏం చేస్తారు? మా కుటుంబం వచ్చేసి అమ్మ, నాన్న, తమ్ముడు, నేను. ఒక చిన్న కుటుంబం మాది. దిగువ మధ్యతరగతి కుటుంబం. నేను వృత్తిగా వచ్చేసి ఎంఏ ఇంగ్లీష్ వరకు చదువుకున్న తర్వాత ఏదో పార్ట్ టైంగా నేను క్యాటరింగ్ టీం నడిపించేవాడిని. నా దగ్గర ఒక 1000 మంది వర్కర్స్ ఉంటారు. ఆ టీంని నడిపించుకుంటూ నేను మెగాభిమానిగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం, చిరంజీవి గారి సినిమాకి రైటర్గా, రచయితగా పనిచేయాలన్నటువంటి ఒక ఆకాంక్షతో ముందు కొనసాగడం జరుగుతుంది. నాకు నిజ జీవితంలో వచ్చేసి చిరంజీవి గారి సినిమాకి పనిచేయాలనేది ఒక లైఫ్ యాంబిషన్గా మిగిలిపోయింది. అది ఆ తరహాలోనే నేను ఏ పని చేసినా ఒక పార్ట్ టైం జాబ్గానే భావించే తప్పితే మెగాభిమానిగా ముందు కొనసాగడం అనేది నాకు ఫుల్ టైం జాబ్గా మారిపోయింది. మా కుటుంబ నేపథ్యం గురించి వివరించారు. అయితే గతంలో మీకు మ్యారేజ్ ప్రపోజల్స్ ఎన్నో వచ్చాయి. చేసుకోకుండా ఉండి మీరు ఇప్పుడు చేసుకుందామని అనుకుంటున్నారు. ఎందుకు? కారణం ఏంటి అసలు? చిరంజీవి గారి మీద అభిమానం కొద్దీ, ఆయన సినిమాకు పనిచేయాలన్న ఒక ఆకాంక్ష కొద్దీ అప్పట్లో మ్యారేజ్ ప్రపోజల్స్ వచ్చినా కానీ చేసుకోలేదు. ఎందుకంటే కుటుంబ బాధ్యతలు ఎత్తిన పడ్డప్పుడు అది బరువుగా ఉంటుంది. ఆ కుటుంబ జీవితాన్ని న్యాయం చేయలేము. బ్యాచిలర్గా ఉంటే చిరంజీవి గారి సినిమాకి పనిచేయాలన్నా, ఎప్పుడు పడితే అప్పుడు హైదరాబాద్ వెళ్ళాలన్నా నాకు కొంచెం సౌకర్యంగా ఉంటుంది. అందువల్ల అప్పట్లో మ్యారేజ్ చేసుకోవద్దు అనుకున్నా. అయితే నేను మొదట్లోనే చిరంజీవి గారి సినిమాకి పనిచేసిన తర్వాతనే మ్యారేజ్ చేసుకోవాలి, అప్పటి వరకు చేసుకోవద్దు అనేటువంటిది నేను ఒక డెడ్ లైన్ పెట్టుకున్నా. కానీ ఏమవుతుందంటే చిరంజీవి గారి సినిమాకి కథ అందించడం అనేది ఆలస్యం అయిపోతూ ఉంది. ఇంతలో ఏం జరుగుతుందంటే మా అమ్మగారు కానీ మా నాన్నగారు కానీ వారు వయసు పరంగా రిటైర్మెంట్ స్టేజ్కి రావటం, వారికి ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగా ఉండటం, పేషెంట్స్ అయిపోయారు.
అయితే ఇప్పుడు నేనే ఇంటికి పెద్ద, నేనే మ్యారేజ్ చేసుకోకుండా ఉంటే మా ఇంట్లో వాళ్ళు ఎప్పుడు రెండే రెండు అడుగుతుంటారు, ఏదైనా గవర్నమెంట్ జాబ్ చూసుకోరా లేదా మ్యారేజ్ చేసుకోరా అని చెప్పి మాత్రం అడుగుతారు. నేనే ఏదో చిరంజీవి గారి సినిమాకి పనిచేయాలని నా యొక్క వ్యక్తిగతంగా నేను నిర్ణయించుకున్నట్టు లక్ష్యం. ఈ లక్ష్య సాధనలో పడే కొద్దిగా ఉంటే ఏమైతే జరుగుతుందంటే, ఈ రైటర్ అవ్వటం అనేది పక్కగా పెడితే మా అమ్మ నాన్న కానీ మా నాన్నగారు కానీ ఈ లోపల ఏమైనా జరిగితే ఆ భగవంతుడు కూడా నన్ను క్షమించడు. ఎందుకంటే వాళ్ళతో సేవ చేయించుకోవటం ఇంకా నాకు సిగ్గుగా అనిపిస్తుంది, అది సమంజసం కూడా అనిపించుకోదు. ఇప్పుడు మా అమ్మగారు యొక్క వారిని దృష్టిలో పెట్టుకొని వారి మీద ప్రేమ కొద్దీ వాళ్ళకి ఒక సంతోషాన్ని పంచే కొద్దీ నేను ఒక ఫ్యామిలీని నేర్పించుకోవాలని చెప్పి ఆలోచన నాకు కలిగింది. అందుకే చిరంజీవి గారికి మరి నేనేమో చిరంజీవి గారికి కథ అందించడం అనేది మ్యారేజ్ చేసుకోకముందే అనుకున్నా. ఇప్పుడు చూస్తే మా అమ్మగారి కోసం మ్యారేజ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అందుకే ఈ యొక్క చిరంజీవి గారి కథను అందించాలనేటువంటి ఒక ప్రయత్నాన్ని ఇంకా కొనసాగించకుండా దానికి ఒక పులి స్టాప్ పెట్టాలి, దానికి ఒక ముగింపునివ్వాలి అనే ఉద్దేశంతో ఈ సోషల్ మీడియా వేదికగా చిరంజీవి గారికి నేను ఈ కథని అది మీరు ఒకసారి పరిశీలించండి అన్నయ్య, నచ్చితే స్వీకరించండి, లేకుంటే తిరస్కరించండి, కానీ నాకు చెప్పుకునే అవకాశం మాత్రం కల్పించండి. ఎందుకంటే కథ ఓకే అయితే మా అమ్మ మా కుటుంబం అంతా సంతోషపడతారు. ఓకే కాలేదనుకోండి, ఖమ్మం వచ్చి మా అమ్మ వాళ్ళ దగ్గర ఉండి మ్యారేజ్ చేసుకొని ఒక ఫ్యామిలీకి ఏర్పరచుకున్నా కూడా వాళ్ళు ఎంతో సంతోషిస్తారు. కాబట్టి నేను ఇప్పుడు మా అమ్మ మీద ప్రేమ కొద్దీ వాళ్ళకి ఎంతైనా వారికి బరువు అంటే నేనేదో పెళ్లి చేసుకుని ఉద్ధరిస్తా అని కాదు, కానీ వారికి నేను భారం కాకుండా నేను కొంచెం దూరంగా జరిగి వారికి కొంత బాధ్యతని నెత్తినేసుకొని వారు కొంచెం విశ్రాంతిని ఇవ్వడం బాగుంటుందనే ఉద్దేశంతో ఇప్పుడు చేసుకోవాలని నిర్ణయించుకోవడం జరిగింది. అదేవిధంగా చిరంజీవి తనయుడు రామ్ చరణ్ అంచనాలు బట్టి రాణిస్తున్నారా? అదేవిధంగా మీ మెగా అభిమానుల్ని రిసీవ్ చేసుకోవడంలో చరణ్ ఎలా ఉంటున్నాడు అభిమానుల పట్ల? మెగా అభిమానుల యొక్క అంచనాలని అందుకోవటంలో రామ్ చరణ్ ఎంత బాగా రాణిస్తున్నా అనేది మొన్న గత సంవత్సరం వచ్చినటువంటి రంగస్థలం సినిమా చెప్పకనే చెప్పింది. ప్రత్యేకించి మెగా అభిమానులుగా మేము బాగా రాణిస్తున్నానని చెప్తే మెగా అభిమానులు కాబట్టి వీళ్ళు ఇలానే చెప్తారనుకుంటున్నారు. మనకు రంగస్థలం అనేది రామ్ చరణ్లో ఉన్న యాక్టింగ్ స్కిల్స్ని బయటపెట్టిన చిత్రం. ఆయన చాలా బాగా రాణిస్తున్నానని చెప్పి కామన్ పీపులే కాకుండా కామన్ ఆడియన్సే కాకుండా సెలబ్రిటీలు రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా ఆయనకి మంచి కాంప్లిమెంట్స్ ఇవ్వడం జరిగింది. అలాగనే అభిమానులు రిసీవ్ చేసుకోవటంలో రామ్ చరణ్ గారి వారి యొక్క శ్రీమతి ఉపాసన గారు కూడా చాలా కేర్ తీసుకుంటున్నారు. అభిమానుల కుటుంబాలు ఎవరికైనా అనారోగ్యం సంభవిస్తే వారు అపోలో హాస్పిటల్ నుంచి ట్రీట్మెంట్ అందించడం, ఏదైనా మీటింగ్ జరిగినప్పుడు మేము అభిమానులు హాజరైతే వారికి ఫుడ్ అకామిడేషన్ అరేంజ్ చేయటం, మేము వెళ్ళేటప్పుడు మాకు గిఫ్ట్లు ఇవ్వటం, షేవింగ్ కిట్స్ అని, లేకపోతే ఏమన్నా కుక్కర్స్ లాంటివని, ఇట్లా ఏదో ఒక ఫ్యామిలీకి పరంగా ఉపయోగపడే ఉంటే కూడా గిఫ్ట్ లాగా ఇవ్వటం. అది కాకుండా ఇదివరకు చిరంజీవి గారు వారు హీరోగా బిజీగా ఉన్నప్పుడు కేవలం అభిమానులు మాత్రమే కలిసేవారు. ఇప్పుడు అలా కాదు, చిరంజీవి గారు కానీ రామ్ చరణ్ గారు కానీ ఫ్యాన్స్ని ప్లస్ వాళ్ళ యొక్క ఫ్యామిలీస్ని కూడా కలుస్తున్నారు. వాళ్ళ యొక్క ఫ్యామిలీస్లో ఉన్న కష్ట నష్టాన్ని తెలుసుకుంటున్నారు. చిరంజీవి గారు వారి కుటుంబంలో ఎవరికైనా ఏదైనా ఆపద వస్తే చిరంజీవి గారు రామ్ చరణ్ గారు స్వయంగా ఇద్దరు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ఎంతో కొంత ఆర్థికంగా చేతులు అందించడం, వారు ఎన్నో గుప్తదానం రూపంలో ఎన్నో చేశారు. చిరంజీవి గారు అప్పుడు అంత హీరోగా బిజీగా ఉండి చాలా వరకు పట్టించుకున్నారు, కానీ రామ్ చరణ్ గారు ఇంకెక్కువ కేర్ తీసుకుంటున్నారు. చిరంజీవి గారు కానీ రామ్ చరణ్ కానీ వారి మిగతా మెగా హీరోలు అందరూ కూడా అభిమానుల్ని వాళ్ళ యొక్క కుటుంబంలో ఒక సభ్యులాగా భావిస్తున్నారు. మెగా ఫ్యామిలీ అంటే కేవలం వారు హీరోలు వాళ్ళ పిల్లలు వాళ్ళే కాకుండా అభిమానులు కూడా మా యొక్క కుటుంబ సభ్యులే. రక్తదానం అనేది ఎప్పుడైతే మొదలైందో మేమంతా ఒక తల్లి ప్రేగుకు పుట్టిన వాళ్ళం కాకపోయినప్పటికీ ఈ రక్తదానం ద్వారా మేమంతా రక్త సంబంధికులమే అని చెప్పి చిరంజీవి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. రామ్ చరణ్ గారు కూడా అప్పుడప్పుడు అంటూ ఉంటారు, నిజంగా మా నాన్నగారికి మీరు అభిమానులా లేకపోతే దేవుళ్ళ అని కూడా అభిప్రాయపడుతూ ఉంటారు. రామ్ చరణ్ గారు కానీ వారి యొక్క చిరంజీవి గారు కానీ అదేవిధంగా వారి యొక్క రామ్ చరణ్ గారు శ్రీమతి ఉపాసన గారు మేడం గారు కానీ అదేవిధంగా మిగతా మెగాయిలందరూ కూడా మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. ఎప్పుడు వెళ్ళినా చాలా వాళ్ళ సొంత కుటుంబ సభ్యులాగా రిసీవింగ్ అనేది చాలా బాగుంటుంది వాళ్ళ నుంచి. ఇప్పుడు చిరంజీవి గారికి మీరు అభిమానిగా అవకాశం కల్పించాలని అభిమానిగా కోరుకుంటున్నారు. ఒకవేళ ఇప్పుడు అవకాశం కల్పించకపోతే మీరు అభిమాని కానంటే ఇప్పుడు అంటే అభిమానిగా కొనసాగుతారా లేదా అని అడుగుతున్నారు, అంతే కదా? చిరంజీవి గారు దగ్గర నా కథ ఓకే అయినా కాకపోయినా నేను ఆయన అభిమానిగానే కొనసాగుతా. ఇప్పుడు మనకు వ్యక్తిత్వ వికాస నిపుణులు ఒక మాట చెప్తుంటారు, ఒక పనిని 21 రోజులు కంటిన్యూస్గా చేస్తే 22వ రోజు నుంచి అది మీరు కాదు మీ బాడీయే చేసేసిద్ది, కాబట్టి ఇలా అలవర్చుకోండి ఒక పనిని చేయటం అని చెప్తుంటారు. ఇప్పుడు నేను చిరంజీవి గారిని నా బాల్యంలో నాకు ఊహ తెలియకుండా గడిచిపోయిన కొన్ని రోజులు మినహాయిస్తే
దాదాపుగా 3 దశాబ్దాలుగా 30 సంవత్సరాలుగా చిరంజీవి గారిని అభిమానిస్తూనే ఉన్నా. ఈ 30 సంవత్సరాల పాటు అభిమానించిన వ్యక్తిని మా అంటే ఇంకొక 25 ఇయర్స్ నా యొక్క జీవితకాలం ఉంటుంది. మా జనరేషన్ జీవితకాలం అంతే కదా. ఇప్పటికిప్పుడు నేను అభిమానించడం మానుకుంటానంటే నా బాడీయే అంగీకరించదు. అభిమానించడం అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే అభిమానం అనే దానికి చావు అనేది ఉండదు, పుట్టుక మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ఏ బంధం అయినా సరే విడిపోయేదే, ఏదో ఒక రోజుకి ఊడిపోయేదే, రాజీ పడేదే, ఎంతో కొంత స్వార్థ చింతన కలిగి ఉండేది. కానీ అభిమాన బంధానికి స్వార్థ చింతన అనేది ఉండదు. అది ఎప్పటికీ ఓడిపోదు, ఎప్పటికీ రాజీ పడదు, ఎప్పటికీ ఓడిపోదు. కాబట్టి చిరంజీవి గారు నా కథను ఓకే చేసినా చేయకపోయినా ఆయన పట్ల నా యొక్క అభిమానం నా లైఫ్లో లాస్ట్ డే వరకు అలా కొనసాగుతూనే ఉంటుంది. ఇప్పుడు నేను చిరంజీవి గారు నా కథ ఓకే చేయలేదని చెప్పి నేను అభిమానించకుండా ఉంటే నేను ఉద్ధరించేది ఏముంటుంది? నాకే నష్టం కదా. కాబట్టి అభిమానం అనేది అది రెగ్యులర్గా కొనసాగుతూనే ఉంటుంది. తర్వాత వచ్చేసి చిరంజీవి గారి కథని ఓకే చేయటం అంటే చిరంజీవి గారి కథను ఓకే చేయమనట్లా, వినమంటున్నాం. విన్న తర్వాత నచ్చితేనే స్వీకరించమంటున్నాం. అంతేగాని చిరంజీవి గారు ఓకే ఇప్పుడు చిరంజీవి గారు కథని నేను చెప్పుకునే అవకాశం నాకు ఇవ్వలేదు అనుకుందాం. చిరంజీవి గారు ఒక జెంటిల్మెన్, ఒక మాట ఇచ్చారు రీసెంట్ చేయించుకొని రాపు అని. ఇవాళ నేను చిరంజీవి గారు కథ చెప్పుకునే అవకాశం ఖచ్చితంగా ఆయన ఇస్తాను ఒక ఆశాభావంతో ఉన్నా. కాకపోతే తప్పంతా నా వైపే జరిగింది. చిరంజీవి గారి దృష్టికి తీసుకెళ్ళలేకపోయినా ఈ రోజున సోషల్ మీడియా వేదికకి వెళుతుంది. ఖచ్చితంగా నాకు నమ్మకం ఉంది, సంపూర్ణమైనటువంటి ఒక విశ్వాసం ఉంది. తప్పకుండా అన్నయ్య పిలిపిస్తారు, వింటారు. ఓకే అయితే సరే, ఓకే కాకపోవడం తర్వాత విషయం. ఇక అభిమానానికి నా ప్రయత్నానికి ఒక అర్థం పరమార్థం అంటే ఇప్పుడు 3 దశాబ్దాలుగా చిరంజీవి గారి పట్ల నాకున్నటువంటి మెగా అభిమానానికి, అలాగనే నేను 97లో చిరంజీవి గారికి కథ రాయాలని చెప్పి నిర్ణయించుకొని 2 దశాబ్దాల 2 సంవత్సరాలు దాదాపుగా 22 సంవత్సరాలు అవుతుంది. అంటే నా యొక్క 3 దశాబ్దాల మెగాభిమానానికి 22 సంవత్సరాలటువంటి సుదీర్ఘమైనటువంటి పోరాటానికి ఒక అర్థం పరమార్థం ఉండాలంటే చిరంజీవి గారు పిలిపించి నా కథను వింటే ఆయనకు దానికి ఒక అర్థం పరమార్థం అనేది ఉన్నట్టు. ఓకే కాకపోవటం అనేది అది తర్వాత సెకండరీ అన్నమాట. కాబట్టి చిరంజీవి గారి మీద ఏమైనా ఇప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. ఓకే, ఇప్పుడు న్యూస్ 29 వేదికగా మీరు చిరంజీవి గారిని ఏం అడగాలనుకుంటున్నారు డైరెక్ట్గా? ఈ యొక్క మన న్యూస్ 29 ఛానల్ వారికి కృతజ్ఞతలు తెలియపరచాలి. ఎందుకంటే నాలో ఉన్నటువంటి మనసులో నాకు ఆకాంక్షని ఒక వ్యక్తపరచుకోవటానికి ఒక వేదికను కల్పించినట్లయింది ఈ యొక్క న్యూస్ 29 ఛానల్. ముందుగా వారికి నా కృతజ్ఞతలు. ఇక చిరంజీవి గారికి నేను ఏం చెప్పాలనుకున్నా అంటే ఈ యొక్క జీవితం అనేది ఒక అద్భుతంగా, ఒక అత్యద్భుతంగా, ఒక నిశ్శబ్ద ప్రపంచంగా కొనసాగింది. మళ్ళీ తీగలాగా మీరు అనుకున్నటువంటి మీ యొక్క జీవితం ఒక అద్భుతం, ఒక అత్యద్భుతం, ఒక నిశ్శబ్ద ప్రపంచం. అలాంటి మీరు ఎందరో అభిమానులకు ఆదర్శనీయం, స్ఫూర్తిదాయకం, మార్గదర్శకం, ఆచరణీయం. అయితే అలా అది నిస్సందేహం, నిస్సంకోచం, నిస్సంశయం, నిర్వివాదం. అయితే మిమ్మల్ని మేము చూడగానే మాకు తెలియకుండా మాలో ఏదో ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తుంటాయి. మీతో కలిసి పనిచేయాలి, అది సినిమా మీరు పిలుపునిస్తే నేను రక్తదానం చేశాను, మీరు పిలుపునిస్తే నేను ఎన్నో ఫంక్షన్స్కి హైదరాబాద్ జరిగింది. మా ఫ్యామిలీ పరంగా ఎవరైనా ఫంక్షన్ చెప్తే మొహమాటం కొద్దిగా వెళ్ళేవాడిని కాదు. కానీ గత ఈ యొక్క నేను మా అమ్మ వైపు తరపున బంధువుల నుంచి కానీ, మా నాన్నగారి వైపు నుంచి బంధువుల వరకు కానీ మా అమ్మగారి వైపు కానీ మా నాన్నగారి వైపు బంధువులు వెళ్ళకపోక 20 ఇయర్స్ అవుతుంది. కానీ ఈ 20 ఇయర్స్లో నేను దాదాపుగా హైదరాబాద్ చుట్టూ ఒక 250 సార్లు వచ్చి ఉంటా. అది రక్తదానం చేయడం కోసం కావచ్చు, నేను చేయడం కోసం కావచ్చు, మరొకరి చేత చేయించడం కోసం కావచ్చు, మన మెగా ఫ్యామిలీ ఆడియో ఫంక్షన్లు కావచ్చు, మెగా కుటుంబ సభ్యులు ఏదైనా వివాహ రిసెప్షన్ అయి ఉండొచ్చు, అది ఏ అకేషన్ అయినా సరే. ఎందుకు ఇలా ఇన్నిసార్లు రాగలిగానంటే అది మీ యొక్క ప్రభావం నా మీద బలంగా పనిచేసింది. ఎక్కడో ఒక అభిమాని ఉండే నేను ఇన్నిసార్లు రక్తదానం చేయటం, ఈ 100 కిలోమీటర్లు పరిగెత్తడం, ఖమ్మం నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేయటం, మీ యొక్క జన్మదినం హీరోస్ డే ఉండాలనుకోవటం, అదేవిధంగా మన యొక్క మోడీ గారు వారి జన్మదినం డెమోక్రసీ డే ఉండాలని, మన యొక్క కేసీఆర్ గారు ఉన్నారు వారి యొక్క జన్మదినం తెలంగాణ ఆత్మగౌరవ దినోత్సవం ఉండాలని, అదేవిధంగా రామానాయుడు గారు వారి యొక్క జయంతోత్సవం అనేది ఒక ప్రొడ్యూసర్స్ డే ఉండాలని, అదేవిధంగా అంతర్జాతీయంగా మైకేల్ జాక్సన్ గారు ఉన్నారు వారి యొక్క జయంతోత్సవం డ్యాన్సర్స్ డే ఉండాలని, అదేవిధంగా బ్రూస్ లీ గారు ఉన్నారు వారి యొక్క జయంతోత్సవం మార్షల్ ఆర్ట్స్ డే జరుగుతున్నాయి. అంటే మీరు ఇచ్చినటువంటి ఇన్స్పిరేషన్తో అంటే మిమ్మల్ని చూడగా మేము అంత ఇన్స్పైర్ అయిపోతుంటాం. ఇన్స్పైర్ అయిపోయి ఒక రైటర్గా, ఒక బ్లడ్ డోనర్గా, ఒక రన్నర్గా ఇలా ఎన్నో రకాలుగా మల్టీ స్కిల్స్ నాకు తెలియకుండా నాలో ఎన్ని స్కిల్స్ ఉన్నాయా అని నాకు నేనే ఆశ్చర్యపోతూ ఉంటాను అనమాట. అలా అంతగా మీరు ప్రభావితం చేశారు. ఇప్పుడు నేను మిమ్మల్ని చివరిగా కోరేది ఏంటంటే అన్నయ్య ఒక్కసారి మీరు నా కథను వినండి, తీసుకోమని కోరట్లా, వినమని మాత్రమే కోరుతున్నా. తర్వాత విన్న తర్వాత బాగుంటేనే తీసుకోండి, లేదా తిరస్కరించండి. అది బాగోలేదనుకుంటే నేనే స్వచ్ఛందంగా నా యొక్క లక్ష్యం నుంచి నన్ను విరమించుకుంటా, నా యొక్క ఇన్నేళ్ల కళని ఒక పీడకలగా మర్చిపోతా. ఎందుకంటే బాగోలేని కథను తీసుకోమనుకోవటం అది సముచితంగా అనిపించుకోదు. ఇప్పుడు చిరంజీవి గారు అన్నయ్య మీరు ఈ టైంలో చేసే ప్రతి సినిమా ఒక అమూల్యం.
ఎందుకంటే లక్షలాది మంది అభిమానులు ప్రభావితం చేసేలాగా ఉండాలి. ప్రతి సినిమా ఒక సందేశాత్మకంగా ఉండాలి, ఒక ఉత్తేజపరిచేలాగా ఉండాలి, ఒక ఎంతో కొంత చైతన్యతని ఆ యొక్క సభ్య సమాజాన్ని ఉర్రూతొలగించేలాగా ఉండాలి. కాబట్టి నేను రాసిన కథలో మీరు ఇప్పుడు చేసే సినిమాలకు సంబంధించిన కథలకు సంబంధించిన ప్రత్యేకత ఉందో లేదనేది మీరు వింటేనే అది తెలిసిపోయిద్ది. కాబట్టి ఒకసారి నన్ను పిలిపించండి, నా కథను వినండి, నచ్చితే స్వీకరించండి, లేకుంటే తిరస్కరించండి. ఇలా అని కాకపోయినా నా కథ మొత్తం ఓకే కాకపోయినా మీకోసం నేను రాసుకున్న ఇంట్రడక్షన్, ఆ కథలో మీకోసం నేను రాసుకున్నటువంటి ఒక మేనరిజం డైలాగ్ నచ్చినా కూడా మీరు నాకు అవకాశం కల్పించలేదు. ఇలా ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు నేను సినిమా అవకాశం పొందలేకపోతే మెగాయిమాన్గా నేను ఓడిపోయినట్టు కాదు, మీరు నాలో కలిగించినటువంటి ఒక మెగాయిమాన్ ఓడిపోయినట్టు. ఆ మెగాయిమాన్ అనేది ఈ రోజుది కాదు, నేను 4th క్లాస్లో ఉన్నప్పుడు ఏర్పడిన మీరు నాలో కలిగించినటువంటి ఒక మెగా అభిమానం, అది ఒక ఇంతగా మొదలైనటువంటి అభిమానం, అది 10ఇంతలుగా 100ఇంతలుగా 1000ఇంతలుగా 1,00,000ఇంతలుగా కోటింతలై ఒక అభిమానవాద సిద్ధాంతంగా అంకురించింది. అది ఒక ఇవాళ సర్వ మానవాళికి ఒక అభిమానవాద సిద్ధాంతంగా ఒక అభిమాన సందేశాన్ని ఇస్తుంది. మానవ సమాజం మొత్తం కూడా అభిమాన బంధాన్ని సద్వినియోగపరచుకోవడంలో కంప్లీట్గా పూర్తిగా విఫలమైంది. ఆ యొక్క సత్యాన్ని గుర్తించగలిగాను నేనంటే అది మీ అభిమానం ఉండటం వల్లనే. ఇప్పుడు సర్వ మానవాళే కాకుండా సకల జీవకోటే కాకుండా ఈ ప్రకృతిని, పంచభూతాన్ని, చెట్టు పుట్ట కొండ కొన్న అన్నింటికీ నేను ఒక అభిమానిగా మారిపోయా. అంటే మెగా అభిమానిగా అవతరించాను అనమాట, ఒక విశ్వాభిమానిగా మారిపోయా. అదంతా మీ ప్రభావం, మీ చలవే. ఇదంతా తెలుసుకొని వాళ్ళు మా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు చిరంజీవి గారి వల్ల వీడు మ్యారేజ్ చేసుకోవట్లేదు, చిరంజీవి గారి వల్ల వీడు ఊరికి ఆయుర్వచుడు తిరుగుతుంటాడు, వీడు ఒక బాధ్యత లేని అనుకుంటూ ఉంటారు. మీ వల్ల నేను చాలా ఇంప్రూవ్ అయ్యా, చాలా బాగయ్యా. వారికి ఏంటంటే ఇప్పుడు మీరున్నారు, మీకు కూడా తెలియదు నేను మ్యారేజ్ చేసుకోలేదని, నేను ఒక గవర్నమెంట్ జాబ్ అంటే చూసుకోకుండా అలాగే వెయిట్ చేస్తాను, మీకు తెలియదు. తెలిస్తే మీరు ఏం చేస్తారు, వార్నింగ్ ఇస్తారు, ఇలా ఎందుకు చేస్తున్నామ్మా, మీ ఫ్యామిలీ కోసం మీరు చాలాసార్లు చెప్పారు. తల్లిదండ్రులు అనేవాళ్ళు మనకు ప్రత్యక్ష దైవాలు, వారి విషయంలో ఎప్పుడు కేర్ఫుల్గా ఉండాలి అని మీరు చెప్తూ ఉంటారు. ఇప్పుడు నేను కూడా వాళ్ళ విషయంలో కేర్లెస్గా ఉన్నానని కాదు, ఏమో నేను మీకు కథను అందిస్తే నాకు ఒక రచయితగా అవకాశం వస్తే మా ఫ్యామిలీకి నేను ఒక మూల స్తంభంలాగా మిగిలిపోతానని ఏదో ఒక అంతర్గతంగా ఒక బలమైన ఆకాంక్ష ఉంది. కాబట్టి మీరు నాకు ఒక సొంత అన్నయ్యలాగా మిమ్మల్ని భావిస్తున్నా. ఒకసారి మీరు నాకు కథ వినండి, తప్పకుండా ఏదో ఒక నాకు బలమైన నమ్మకం ఉంది, ఓకే అయిద్దని నమ్మకం ఉంది. కాబట్టి అన్నయ్య ఒకసారి నన్ను పిలిపించండి, నచ్చితే కథను స్వీకరించండి, లేకుంటే తిరస్కరించండి, తప్పకుండా నాకు కానీ చెప్పుకునే అవకాశం కల్పించండి అని చెప్పి నేను కోరుకుంటూ అన్నయ్య చిరంజీవి గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలిపించుకుంటూ సెలవు తీసుకుంటాను. మెగా అభిమానిగా ఖమ్మం జిల్లా వాసి హరికృష్ణ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి ఎన్నో అవార్డులు, రివార్డులు, పథకాలు అందుకున్నారు. చిరంజీవి గారిపై ఉన్న అభిమానంతో కథను కూడా రచించారు. ఆ కథను చిరంజీవి గారు స్వీకరించి అందులో నటించాలని కోరుకుందాం. ఓకే హరికృష్ణ గారు, మీరు మీ కళని, మీ లక్ష్యం నెరవేరాలని News29 కోరుకుంటుంది. అదేవిధంగా మీ కుటుంబం ఆకాంక్ష మేరకు మీరు వివాహం చేసుకొని జీవితంలో ఉన్నతంగా స్థిరపడాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలండి. ఇక News29 ఛానల్ వారు నాకు ఒక మంచి సదవకాశం కల్పించారు. మెగా అభిమానిగా నేను మీకు ధన్యవాదాలు తెలియపరుచుకుంటాను. ధన్యవాదాలండి. ఓకే అండి, థ్యాంక్ యూ. చూశారు కదా, ఇలాంటి మెగాస్టార్ అభిమానుల ఆశలు, ఆశయాలు, లక్ష్యాలు నెరవేరాలని కోరుకుందాం. అదేవిధంగా అభిమానులకు చిరంజీవి కూడా ప్రత్యేక చొరవ చూపి వారికి తగ్గ అవకాశాలు కల్పించాలని కోరుకుందాం.